నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం వినబోయే కథ వినాయకుడికి పూజలో తులసి ఆకులను ఎందుకు పెట్టకూడదు, దాని వెనకాల ఉన్న మహారహస్యాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కళ్ళార్చకండి, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రండి, ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం. పురాతన కాలంలో ధర్మధ్వజ రాజు రాజ్యం క్రీస్తుపు అనంతకాలం. పురాతన కాలంలో దేవతలు మరియు మానవులు ఒకేలా సంచరించే యుగంలో ఒక మహారాజు ఉండేవాడు. అతని పేరు ధర్మధ్వజుడు. ధర్మధ్వజుడు ధర్మాన్ని పాటించే రాజు. తన రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా చూసుకునేవాడు. అతని రాజ్యం హిమాలయాల సమీపంలో ఉండేది. అక్కడ ప్రకృతి సౌందర్యం అపారం. నదులు, అడవులు, పర్వతాలు అన్నీ దైవిక శక్తులతో నిండి ఉండేవి. ధర్మధ్వజుడు భగవాన్ విష్ణు భక్తుడు. రోజు పూజలు చేసేవాడు. అతనికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు తులసి. తులసి బాల్యంలోనే అసాధారణమైన బుద్ధి మరియు భక్తి కలిగి ఉండేది. ఆమె తన తండ్రి ఆమెను ధర్మం, నీతి, భక్తి గురించి నేర్పించాడు. తులసి చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఆలయాలకు వెళ్లి పూజలు చేసేది. ఆమెకు భగవాన్ విష్ణువు అంటే అమితమైన ప్రేమ. నాకు భర్త వచ్చినా విష్ణువులాంటివాడు కావాలి అని ఆమె ఎప్పుడూ అనుకునేది. ధర్మధ్వజుడు తన కుమార్తెను చూసి గర్వపడేవాడు. రాజ్యంలో అందరూ తులసిని ధర్మకన్య అని పిలిచేవారు. ఆ కాలంలో దేవతలు మానవుల మధ్య సంబంధాలు బలంగా ఉండేవి. శివుడు, విష్ణువు, బ్రహ్మ వంటి దేవతలు భూలోకంలో సంచరించేవారు. వినాయకుడు శివపార్వతుల కుమారుడు. అప్పుడు బ్రహ్మచారిగా ఉండి తపస్సు చేస్తున్నాడు. అతను ఎప్పుడూ తన తల్లిదండ్రుల భక్తిలో మునిగి ఉండేవాడు. ఈ సమయభాగంలో తులసి యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమె అందం దివ్యమైనది. ఆమె భక్తి అపారమైనది. ధర్మధ్వజుడు ఆమెకు వివాహం గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. కాని తులసి, నేను తపస్సు చేసి విష్ణువులాంటి భర్తను పొందుతాను అని చెప్పింది. ఇలా ఈ సమయభాగం తులసి జీవితంలో ప్రారంభ దశను వివరిస్తుంది. తులసి తపస్సు మరియు ప్రయాణం. క్రీస్తుపు అనంతకాలం. తులసి యవ్వన దశ. తులసి యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆమె తన భర్తగా విష్ణువులాంటి వ్యక్తిని పొందాలని, తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ధర్మధ్వజుడు ఆమెకు అనుమతి ఇచ్చాడు. తులసి రాజ్యం విడిచి గంగానది తీరంలోని అడవుల్లోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఒంటరిగా తపస్సు చేయటం మొదలుపెట్టింది. రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ధ్యానం, జపం, పూజలు. ఆమె ఆహారంగా ఫలాలు, నీరు మాత్రమే తీసుకునేది. తులసి తపస్సు అత్యంత కఠినమైనది. శీతాకాలంలో చలికి వణుకుతూ, వేసవిలో వేడికి తట్టుకుంటూ, వర్షాకాలంలో ముంచుకుంటూ ఆమె భక్తి అచంచలం. ఆమె జపం ఓం నమో నారాయణాయ అని ఎప్పుడూ మారుమ్రోగేది. అడవిలోని జంతువులు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయేవి. ఒకసారి ఒక సింహం ఆమె వద్దకు వచ్చి ఆమె భక్తికి మెచ్చిమెళ్లిపోయింది. దేవతలు కూడా ఆమె తపస్సును గమనించారు. ఇంద్రుడు, ఈ కన్య తపస్సు మహత్తరమైనది అని అనుకున్నాడు. కాని తులసి మనసు మాత్రం భర్తపైనే. ఆమె ప్రయాణంలో గంగానదీ తీరం వెంబడి నడుస్తూ పవిత్ర స్థలాలను సందర్శించింది. ఒకరోజు ఆమె ఒక పవిత్రమైన స్థలంలోకి వచ్చింది. అక్కడ వినాయకుడు తపస్సు చేస్తున్నాడు. వినాయకుడు శివుని కుమారుడు. బ్రహ్మచార్య వ్రతం పాటిస్తూ తన తల్లిదండ్రుల భక్తిలో మునిగి ఉన్నాడు. అతను గజాననుడు, వక్రతుండు. అడవిలో ఒంటరిగా ధ్యానం చేస్తున్నాడు. తులసి అతనిని చూసి మొదట ఆశ్చర్యపోయింది. అతని రూపం దివ్యమైనది. అతని తపస్సు శక్తివంతమైనది. కాని ఆమె తన తపస్సును కొనసాగించింది. ఈ సమయభాగం తులసి తపస్సు దశను వివరిస్తుంది. ఆమె మనసు భక్తితో నిండి ఉండటాన్ని చూపిస్తుంది. వినాయకుడి ధ్యానం మరియు సమావేశం. క్రీస్తుపు అనంతకాలం. గంగాతీర ఘట్టం. వినాయకుడు గంగానదీ తీరంలో ఒక పవిత్రమైన చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. అతని మనసు శివపార్వతులపైనే. నేను బ్రహ్మచారిని, వివాహం చేసుకోను అని వ్రతం పాటిస్తున్నాడు. అతని చుట్టూ ప్రకృతి శాంతంగా ఉంది. పక్షులు పాడుతున్నాయి. నది ప్రవాహం మధురంగా ఉంది. వినాయకుడు తన తపస్సులో మునిగి జ్ఞానసాధన చేస్తున్నాడు.
అదే సమయంలో తులసి ఆ ప్రాంతంలోకి వచ్చింది. ఆమె నది ఒడ్డున నడుస్తూ వినాయకుణ్ణి చూసి అతని రూపం చూసి ఆమె మనసు కదిలింది. ఇతను ఎంత అందంగా ఉన్నాడు, ఇతని తపస్సు ఎంత శక్తివంతమైనది అని అనుకుంది. తులసి తన భక్తి మరిచి వినాయకుడి వద్దకు వెళ్లి అతని ధ్యానాన్ని భంగం చేసింది. స్వామి, మీరు ఎవరు? మీ అందం నన్ను ఆకర్షించింది, నన్ను పరిణయం చేసుకోండి అని అడిగింది. వినాయకుడు ధ్యానం నుంచి మేల్కొని ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కన్యా, నేను గణేశుణ్ణి, శివపార్వతుల కుమారుణ్ణి. నేను బ్రహ్మచారిని, వివాహం చేసుకోను, నా ధ్యానాన్ని భంగం చేయకు అని చెప్పాడు. కాని తులసి వినలేదు. ఆమె మోహంలో మునిగి మళ్లీ మళ్లీ అడిగింది. వినాయకుడు మర్యాదగా నిరాకరించాడు. ఈ సమావేశం రెండు భక్తుల మధ్య ఘర్షణను సృష్టించింది. తులసి కోపం పెరిగింది. మీరు నా ప్రేమను తిరస్కరిస్తున్నారా? అయితే మీరు బ్రహ్మచారిగా ఉండకుండా వివాహం చేసుకోవాలి అని శాపమిచ్చింది. శాపాలు మరియు ప్రతిశాపాలు. క్రీస్తుపు అనంతకాలం ఘట్టం తర్వాత తులసి శాపం విని వినాయకుడు కోపంతో ఉరికాడు. నువ్వు నా తపస్సును భంగం చేసి ఇప్పుడు శాపమిస్తున్నావా? అయితే నువ్వు రాక్షసుడిని వివాహం చేసుకుని దీర్ఘకాలం అతనితో ఉండాలి. తర్వాత నువ్వు ఒక మొక్కగా మారాలి అని ప్రతిశాపమిచ్చాడు. తులసి ఈ శాపానికి భయపడి కన్నీళ్లు పెట్టుకుంది. స్వామి, నన్ను క్షమించండి, నా మోహం వల్ల ఇలా జరిగింది అని వేడుకుంది. వినాయకుడు శాంతించి, సరే, నీ శాపం నిజమవుతుంది, నేను వివాహం చేసుకుంటాను. కాని నీ శాపం మార్గంలో నువ్వు రాక్షసుడిని వివాహం చేసుకుని తరువాత తులసి మొక్కగా మారుతావు. ఆ మొక్క పవిత్రమైనది, విష్ణువుకు ప్రియమైనది అవుతుంది. కాని నా పూజలో మాత్రం తులసి ఉపయోగించకూడదు. ఈ శాపాలు ఇరువురి జీవితాలను మార్చాయి. తులసి తన తప్పును తెలుసుకుని మళ్లీ తపస్సు చేయటం మొదలుపెట్టింది. తులసి జీవితం మరియు మార్పు. క్రీస్తుపు అనంతకాలం శాపం తర్వాత. శాపం ప్రకారం తులసి జలంధరుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంది. జలంధరుడు శక్తివంతుడు, కాని తులసి పాతివ్రత్యం వల్ల అతను అజేయుడయ్యాడు. చివరికి విష్ణువు తన పాతివ్రత్యాన్ని భంగం చేసి జలంధరుణ్ణి చంపాడు. తులసి దుఃఖంతో శపించి తులసి మొక్కగా మారింది. ఆ మొక్క విష్ణువుకు ప్రియమైనది అయ్యింది. కాని వినాయకుడి శాపం వల్ల తులసి అతని పూజలో నిషిద్ధమయ్యింది. మా ఛానల్ ఓం నమో టిప్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఇక్కడ పురాణ కథలు, భక్తి విషయాలు షేర్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేయండి.